హాయ్ అండి. బిర్యానీ కోసం ఒక 8 ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకున్న. ఈ ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఈ ఆయిల్ బిర్యానీ చికెన్లోకి అయితే వేస్తాము మనము. ఈ ఆయిలే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. ఈ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి. జస్ట్ ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. రాగానే తీసేయండి, ఎక్కువసేపు అయితే ఉంచకండి, కలర్ చేంజ్ అవుతాయి తీసాక కూడా. నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అండి. 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మకాయ, 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా వేసానండి, నార్మల్ ఇంట్లో యూజ్ చేసేది. ఇందులోనే మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా వేసేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్లో దగ్గర 70% వేసేయండి. ఆనియన్స్ అయితే కొంచెం మ్యాష్ చేసి వేయండి, దానివల్ల మంచి గ్రేవీ వస్తుంది ఆనియన్స్ వల్ల. అందులోకి ఒక పిరికెడు పుదీనా, ఒక పిరికెడు కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇందులోకి ఈ మసాలాలండి 3 ఇలాచీలు, 1 పువ్వు, స్టార్ పువ్వు, 1 లవంగా, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, 4-5 బిర్యానీ ఆకులండి. ఇవన్నీ వేసేసేసి బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ అయితే మంచి ఫ్లేవర్స్ వస్తాయండి, చికెన్కి పట్టిస్తాయి అన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాను నేను. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ అయితే తీసుకోండి. ఇది కూడా 800 గ్రామ్స్, చికెన్ కూడా 800 గ్రామ్స్ అండి. సేమ్ క్వాంటిటీ తీసుకున్న రైస్ అండ్ చికెన్ అండ్ రైస్ కోసం వాటర్ పక్కన పెట్టేసుకొని, ఇందులోకి వాటర్లోకి 2 స్టార్ పువ్వులు అండ్ 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 4-5 బిర్యానీ ఆకులు, 1 రాతి పువ్వు, 3 ఇలాచీలు, ఇవన్నీ అండ్ పుదీనా, కొత్తిమీర. ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం తీసుకోండి. నా దగ్గర నిమ్మకాయలు లేవు, సో అందుకే ముప్పు అయితే వాడుతున్నాను. ఇందులోకి నెయ్యి కూడా వేసుకోండి, దానివల్ల రైస్ అయితే స్టిక్ అవ్వకుండా ఉంటుంది, బాగుంటుంది. అలాగే సాల్ట్ అయితే టేస్ట్ చూసి వేసుకోండి, కొంచెం నిండుగా ఉండేటట్టు వేసుకోండి, వాటర్ టేస్ట్ చూస్తే అప్పుడు రైస్లో కరెక్ట్గా సరిపోతుంది. చికెన్ చూసారు కదండి, ఒక 5 మినిట్స్ కుక్ చేసానంటే బాగా ఉడికింది, ఎందుకంటే నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసాక, సో మంచి కుక్ అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలండి. బాగా మరిగిన వాటర్ కూడా రైస్ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని రైస్ కుక్ అయ్యేదాకా ఉంచాలి. చూడండి, బాగా కలిపేసుకున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చూడండి, రైస్ అయితే కుక్ అయింది, 80% అయిందండి, మొత్తం కాదు, 80% కుక్ అయింది. ఇలా కుక్ అయిందంటే సరిపోతుంది. మనం అందులో వేసాక మిగతా 20% అయితే అవుతుంది. ఇందులోంచి ఒక 2 గరిటెలు వాటర్ అయితే ఈ చికెన్లోకి వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటే గరిటె చూపించే, ఇంకోటి స్కిప్ అయింది నాది వీడియో. ఈ రైస్ అయితే నార్మల్ స్టెయిన్ చేసేసేసి వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ ఉన్నా నో ప్రాబ్లం అండి, ఆ రైస్ కుక్ అవ్వాలి కదా, ఏం పర్లేదు. ఈ రైస్ ఎంత వేసేసుకున్నా ఆ పైన అయితే నేను నెయ్యి వేస్తున్న 1 టేబుల్ స్పూన్ నెయ్యి, మంచి ఫ్లేవర్ వస్తుందండి, వేసుకోండి ఖచ్చితంగా. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. నేను ఇంట్లోనే పసుపు ఉంటుంది కదండి, పసుపుని మన రైస్ వాటర్లో వేసేసేసి అందులోకి 1 నిమ్మకాయ వేసాను, అంతే. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి మొత్తం. అలాగే పుదీనా అండ్ కొత్తిమీర, ఇవన్నీ వేసేసాక ఒక 15 to 20 మినిట్స్ అయితే కొంచెం మరీ హై ఫ్లేమ్ అయితే వద్దండి, మీ లో ఫ్లేమ్లో పోతాను చేయండి. కింద పెంక అన్న ఏదైనా పెడితే మాత్రం కొంచెం ఫ్లేమ్ పెట్టుకున్నా పర్లేదు. చూడండి, మొత్తం అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది, లోపల పీస్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి. రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఈ బిర్యానీ ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.